మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రతిరోజు మీ అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇక భయంకరమైనటువంటి క్రైసిస్లో ప్రజలు భయంకరమైనటువంటి విపత్తులకు గురవుతున్నారు. పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ఏం బాగలేవు. ఎవరి నోట విన్నా లేక టీవీ ఛానల్స్ ద్వారా న్యూస్ ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఒక మంచి వార్త అనేది వినపడటం లేదు. ఎక్కడ చూసినా దుర్వార్తలే. కానీ ఈ దుర్వార్తలు వింటున్నటువంటి కాలంలో నేను దేవుని సేవకునిగా ఒక మంచి వార్త నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటో తెలుసా ఇక మంచి వార్త? గుడ్ న్యూస్, శుభవార్త లేక సువార్త. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త ప్రపంచంలో ఎక్కడా లేదు, కానీ దేవుని వాక్యంలో ఉంది. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉండొచ్చు, మనందరం పరిస్థితుల ప్రభావం గుండా వెళ్తూ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఒకటి మనం చేస్తున్న దేవుని సేవకునిగా అస్సలు భయపడకూడదు. చాలామంది నాకు తెలిసి చనిపోవటానికి కారణం ఏంటంటే భయం. ఆల్వేస్ ఫియర్ కమ్స్ ఫ్రమ్ ద డెవల్, బట్ ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం అనేది దేవుని వద్ద నుంచి అనుగ్రహించబడుతుంది. భయం అనేది అపవాది నుంచి వచ్చేది. అందుకే ప్రభు వాక్యంలో భయపడుకుడి, 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 ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్. అనేకమైన విషయాల్లో మనకు భయం అనేది కలుగుతూ ఉంటుంది. కానీ అందుకే ప్రభు చెప్పాడు, మీరు భయపడకండి అని చెప్పాడు. ఎందుకు? కారణం ఏంటంటే భయపడుకుడి అని ఏ ప్రభు అయితే చెప్పాడో ఆయన సజీవుడైన దేవుడుగా ఉన్నాడు కనుక, నిత్యము జీవించేవాడుగా ఉన్నాడు ఆయన కనుక, సజీవుడైన దేవుణ్ణి కలిగినటువంటి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని వాక్యం ద్వారా మనం బలం పొందాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మరి అనేక మంది అనుకుంటారు, ఏమంటారంటే ఏం మాట్లాడినా ఆయన చిత్తమే జరుగుతుంది, ఏం ప్రార్థన చేసినా ఆయన చిత్తమే జరుగుతుంది. నిజమే, ఆయన చిత్తమే. కానీ ఆయన చిత్తాన్ని దేవుడు ఎక్కడ వ్రాయించాడంటే వాక్యంలో వ్రాయించాడు. వాక్యంలో వ్రాయించినటువంటి మాటలను మనం పలకాలి. ఏవైతే అది మనం పలుకుతామో అవి తప్పకుండా జరుగుతాయి. నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను, జీవ మరణములు నాలుక వశం. We can produce life or death, anything by our words. So therefore, our words are very important. కనుక మన యొక్క మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మంచిది. ప్రేమైనటువంటి వాళ్ళారా, గత 2-3 రోజులుగా మనము 91వ కీర్తనను మనం ధ్యానిస్తున్నాం. అవునా? 91వ కీర్తన. దీన్ని 3 భాగాలుగా మనం ధ్యానిస్తున్నాం. మొదటి భాగంలో అవర్ పొజిషన్, రెండవ భాగంలో అవర్ ప్రొటెక్షన్, మూడవ భాగంలో అవర్ సెక్యూరిటీ అన్నటువంటి మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గనుక మనం ఎప్పుడు మర్చిపోకూడదు,
క్రీస్తులో మనకున్నటువంటి స్థానం ఏంటంటే, మనం ఆయనలో రక్షించబడ్డాం, ఆయనలో స్వస్థత కలిగి ఉన్నాం, ఆయనలో ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాం, ఆయనలో సమృద్ధిని కలిగి ఉన్నాం, ఆయనలో సమాధానం కలిగి ఉన్నాం, ఆయనలో సంతోషం కలిగి ఉన్నాం, సమస్తాన్ని ఆయన కలిగి ఉన్నాం. అందుకేనండి ప్రభు చెప్పాడు, ఏమన్నా అంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. అంతే. యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ, బికాస్ ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. When we have in Christ Jesus as a personal Savior, remember, we have everything in Him. In Him we have salvation. In Him we have healing. In Him we have peace. In Him we have joy. In Him we have prosperity. In Him we have eternal life. In Him we have everything. ఆయనలో సమస్తాన్ని మనకు కలిగినటువంటి వారుగా ఉన్నాం కనుక మనకి ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? ప్రభువా నీవు నాకుంటే చాలు. కీర్తనాకాడు అందుకే 73వ కీర్తనలో అంటాడు ఆసాపు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదంటాడు. ఆసాపు కాలంలో దేవాది దేవుడు ఆకాశంలో మాత్రమే ఉన్నాడు. ఇప్పుడైతే ఆకాశంలో మాత్రమే కాదు, మన హృదయాల్లో ఉన్నాడు ఆయన, మన జీవితాల్లో ఉన్నాడు, మన బ్రతుకుల్లో ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన మనం కలిగి ఉంటామో గుర్తుపెట్టుకోనండి, ఆయన ద్వారా నీవు నేను మనం సమస్తాన్ని కలిగి ఉన్నాం. అందుకేనండి కీర్తనగాడు అంటాడు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఎప్పుడైతే ఆయన మనం కలిగి ఉంటామో మనకి ఏది కూడా కొదువుగా ఉండదు. పరిస్థితుల వైపు చూడాల్సిన అవసరం లేదు. పరిస్థితుల వైపు చూస్తే అన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి. కానీ ప్రభు వైపు చూడండి. మరోసారి ఒక వాక్యాన్ని నేను నిన్నటి రోజున జ్ఞాపం చేశాను, ఆ వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను. 119వ కీర్తన 50వ వచనం, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బాధపడితే ఎవరికైనా చెప్పామంటే వారు ఇంకా బాధ పెట్టే ప్రమాదం ఉంది. అలాగని అందరూ కాదు, ఉంటారు కొందరు అక్కడక్కడ. కాబట్టి నీ సమస్య ఏదైనా సరే ప్రభు దగ్గరికి తీసుకురా. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ వీ మే గో త్రూ, ఏ సమస్య కూడా మనం వెళ్ళినా కూడా లెట్ us bring those prayers and supplications in the presence of God. This is the time to do inquiry in the presence of God. Let us do inquiry in the presence of the Almighty God. ఆయన సన్నిధిలో మనం విచారం చేద్దాం, తెలుసుకుందాం. అందుకే ప్రభు చెప్పాడు, నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను మీకు తెలియజేస్తాను అని అంటున్నాడు ప్రభు. ప్రభు ఎన్నటికీ కలవరు పెట్టేవాడు కాదు. కనుక క్రీస్తులో మన స్థానం ఏంటంటే, ఆయనలో మనం సమస్తాన్ని కలిగి ఉన్నాం. అందుకే కీర్తనాకాడు అంటాడు, కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశిస్తున్నారు, మరి మనమైతే దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయం. Some people, they may boast about their horses and chariots, but if at all we boast, we need to boast in the presence of the Almighty God, in the name of the Lord, because in the name of the Lord is higher than anything. Jesus' name above all names. Every knee shall bow and every tongue must confess. Every knee shall bow, every illness shall bow, every sickness has to bow, every infirmity has to bow when we utter the name of Jesus.
యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తే చాలు, ప్రతిదీ వంగాల్సిందేది. అక్కడ ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక స్తుతించును. మోకాలే కాదు, యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు ప్రతి వ్యాధి కూడా లోబడాల్సిందేదే. ప్రభువుకు లోబడని వ్యాధి లోకములో ఏది లేదు. ప్రభువుకు లోబడినటువంటి సమస్య ఏదీ లేదు. ప్రభు నామాన్ని ఉచ్చరిస్తే ఆయన నామానికి లోబడినటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. ఆయన నామమును మాత్రమే కాదు, ఆయన నామములో ఉన్నటువంటి శక్తిని తెలుసుకునే వారిగా ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తాను. మా బాబు చిన్నతనంలో ఎల్కేజీ యూకేజీ చదివే టైంలో ఎవరైనా ట్రబుల్ ఇస్తే, ఎవరైనా ఏమన్నా పిల్లలు తొందర ఇస్తే వెంటనే అనేవాడు, నేను మా డాడీకి చెప్తాను అని. అంటే తనకు ట్రబుల్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వెంటనే ఎవరు గుర్తొచ్చారు? వాళ్ళ డాడీ గుర్తొచ్చాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే వారి డాడీ యొక్క శక్తి ఏంటో, బలం ఏంటో తెలుసు కనుక. అంటే భౌతికమైనటువంటి కుమారునికి భౌతికమైనటువంటి తండ్రి యొక్క శక్తి బలము తెలిసినప్పుడు మనము ఆయన పిల్లలుగా ఆయన శక్తి ఆయన బలం మనకి ఇంకెంత తెలియాలి చెప్పండి. ఏసునాము. ఓకే, ఇట్స్ ఓకే. నాట్ ఓన్లీ నోయింగ్ ద నేమ్, వీ మస్ట్ నో ద పవర్ ఆఫ్ హిజ్ నేమ్. ఆయన నామం ఎరిగి ఉండడం మాత్రం కాదు, ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని మనం ఎరిగినటువంటి వారిగా ఉండాలి. దినాన్ని మరికొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, 91వ కీర్తన 14వ వచనం. దానికంటే ముందు చూడండి 12వ వచనం. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అంటూ, నీవు సింహములను నాగుపాములను త్రొక్కుదువు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కుదువు. ఏంటి దీని అర్థమేంటి? ఎప్పుడు కూడా వాక్యాన్ని అక్షరంగా తీసుకోకూడదు. ఎందుకంటే అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. ఇక్కడ రాయబడింది కదా వాక్యంలో, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అంటే ఈ యొక్క సింహాలు పాములని ఎక్కడ ఉంటాయంటే అరణ్యంలో ఉంటాయి, అడవి ప్రాంతాల్లో ఉంటాయి. సో కాబట్టి మనందరం అక్కడికి వెళ్ళి సింహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతికి వాటిని తొక్కుదామంటారా ఏంటి? లేక పాములు ఎక్కడెక్కడ ఉంటే వాటిని పట్టుకొని వాటిని తొక్కుదామా? అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. దాని అర్థం ఏంటంటే, నీవు నేను అరణ్యం గుండా మన యొక్క లైఫ్ జర్నీలో, మన యొక్క ఆత్మీయ యాత్రలో ఎలాంటివి వస్తాయంటే బలురక్కసి చెట్లు లాంటివి వస్తాయి. అరణ్యం అంటే మృగాలు వస్తాయి, పాములు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే వాటన్నిటి నుంచి నేను కాపాడుతాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, సమస్తాన్ని నువ్వు అనగదొక్కుతావు అని అర్థం. అందుకే ప్రభు చెప్పాడు, ఈవెన్ లూకాసు వార్తలో మనం చదివినప్పుడు, పాములను త్రేళ్లను అనగదొక్కుటకు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించున్నాను. పాములను త్రేళ్లను అనగదొక్కుట కంటే వాళ్ళ ఇక్కడ కూడా అంతే, పాములను తేళ్లను పట్టుకొని వచ్చి తొక్కాలని కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, అనగదొక్కుదు అంటే వాటి మీద మీరు అధికారం కలిగి ఉన్నారు అని అర్థం. అవి వచ్చినా కూడా మిమ్మల్ని ఏం చేయలేవు, యు ఆర్ టోటలీ అండ్ అబ్సల్యూట్లీ సెక్యూర్డ్ అని అర్థం. ఒకసారి నేను నా స్నేహితులు కొంతమంది ఒక విలేజ్ మినిస్ట్రీకి వెళ్ళాక మరి చక్కగా పరిచర్యాక రాత్రి పడుకోవడానికి ఆ విలేజ్లో మాకేమీ లేదు. అక్కడ నేను ఇప్పటికీ బాగా గుర్తు, ఆ తల్లి మమ్మల్ని ఆహ్వానించి, ఆమె పేరు ఏంటంటే రాహేలమ్మ. వాళ్ళ పని ఏంటంటే రాళ్ళు కొట్టే పని. అందుకని రాళ్ళు కొట్టే రాహేలమ్మ అని చెప్పేవాడిని. ఆమె, అయ్యా మా ఇంటికి భోజనానికి రండి అంటే వెళ్ళాం మేము.
ఒక 10-12 మంది వెళ్తే ఇల్లు ఎక్కడుంది ఆమె పాపం, ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండ కింద ఒక బండ ఉంటే ఆ బండకి ఏదో ఒక చిన్న ఏమంటారు అలాగా ఒక కార్పెట్ ఏదో అలా వేసుకొని ఒక టెంట్ లాగా వేసుకొని అందులో ఉంటున్నారు వారు. అక్కడ ఏం చేశారంటే మంచిగా మాకు పాపం ఆమె కలిగిన దాంట్లో మంచిగా చేపల కూర వండి మాకు పెట్టాను. రాత్రి మంచిగా భోంచేసాం, ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నా దగ్గర దుప్పటి లేదు, దిండు లేదు, ఏమి లేదు మీకు ఇవ్వటానికి అని చెప్పేసి అన్నది. పర్లేదమ్మా అంటే ఈ రాళ్ళు కంకర కొట్టి ఉంటారు కదా, కంకర అంతా అలా పేర్చుంటారు, మరి అలా రాశిగా పోసుంటే దాని మీద ఒక కార్పెట్ ఇస్తే ఆ కార్పెట్ మీద కార్పెట్ వేసుకొని పడుకుంటూ పోయాము అంతే. అలసిపోయాం, పగలంతా సేవ చేసి ఎలా నిద్రపోయాం మాకు తెలియదు. ఉదయం లేచేసరికి వింతైన సంగతి ఏంటంటే ఆ కార్పెట్ తీస్తే మా కింద కొన్ని వందల తేళ్ళు ఉన్నాయి. 5, 10, 20 కాదు, కొన్ని వందలు తేళ్ళు ఉన్నాయి. అంటే రాత్రంతా ఏం జరిగిందంటే ఆ రాళ్ళ మీద తేళ్ళు ఉన్నాయి, తేళ్ల మీద కార్పెట్ ఉంది, కార్పెట్ మీద మేము ఉన్నాం. అంటే మేమేమో పైన పడుకున్నాం, ఆ తేళ్ళన్నీ మా కింద పడుకున్నాయి. ఒక్క తేలు కూడా ఒక్కరిని కూడా హాని చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. అదేనమాట, పాములను త్రేళ్లను అనగదొక్కుటకు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చున్నానంటే అర్థం ఏంటంటే అవి మీకు హాని చేయవు అని అర్థం. చాలా ప్రాముఖ్యమైన సంగతి గనుక ప్రేమైనటువంటి వాళ్ళరా గమనించాలి. ఇదేంటంటే చూడండి, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, భుజంగములను అనగద్రొక్కెదవు అంటూ 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదును. మనందరూ తెలుసు, గాడ్ ఈజ్ లవ్, గాడ్ సో లవ్ ద వరల్డ్. వి ఆల్ నో దీస్ థింగ్స్. దేవుడు ప్రేమమయుడని, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడని తెలుసు. కానీ ఈ దినాన దేవుడు ఏం కోరుతున్నాడంటే అక్కడ రాయబడి చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. తప్పించబడాలంటే ఆయన మనం ప్రేమించాలంతే. సమస్తం నీవే ప్రభు అనాలి. ఓన్లీ మాటల్లో లార్డ్ ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, కళ్ళు గట్టిగా మూసేసుకొని ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఓకే. కానీ నిజంగా ఆయన మనం ప్రేమించేవారుగా ఉన్నామా? ప్రభు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. 1 2 3 4 5 6 7 8 మొత్తము 8 సంగతులు నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా నోట్స్ రాసుకుంటూ ఉంటే రాసుకోవచ్చు. ఆ 14వ వచనం నుంచి ఉన్నటువంటి సంగతులు ఒక 8 విశేషమైన సంగతులు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అతడు, ఓకే, ఒకవేళ స్త్రీల వాక్యం వింటూ ఉంటే ఈ సమయంలో అనుకోవచ్చు, అతన్ని తప్పిస్తానంటాడు, మరి నా సంగతి ఏంటి? మీరేం చేస్తారు తెలుసా, అతడు అన్న చోట ఆమె అని రాసుకోండి, ఏం పర్లేదు. ఆమె నన్ను ప్రేమించుచున్నది గనక నేను ఆమెను తప్పించదును అని రాసుకోండి. ఇంకోటి ఏంటి, అక్కడ రాయబడింది, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరచెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక ఏం చేస్తాను, నేను ఘనపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరమిచ్చేదను. నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. ఎన్ని విషయాలు ఉన్నాయి అంటే ఇక్కడ ప్రభు ఏమంటున్నా అంటే, ఐ విల్ డెలివర్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ ఆన్సర్ యూ, ఐ విల్ బీ విత్ హిమ్ ఇన్ డిస్ట్రెస్. ఇంకేంటి, ఐ విల్ సేవ్, ఐ విల్ హానర్, ఐ విల్ సాటిస్ఫై, ఐ విల్ షో హిమ్ మై సాల్వేషన్. What a wonderful God we serve really this evening.
These are all promises of God which are given to His children. So we must enjoy each and every promise which are written in the Bible. వాక్యంలో రాయబడినటువంటి ఆ వాగ్దానాలన్నీ మన కొరకే గనక మనం వాటిని ఆనందించాలి, వాటిలో సంతోషించాలి. ప్రభు ఎన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు చూడండి. మరోసారి చెప్తున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పిస్తాను. ప్రమాదం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, భయపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని తప్పిస్తాను. ట్రబుల్లో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, నేను నిన్ను తప్పించేస్తాను అంతే. ఒకవేళ సమస్య వచ్చిందంటే నువ్వేం చెప్పాలి తెలుసా? అపవాది సమస్య తెచ్చాడంటే ఏమని చెప్పాలి తెలుసా? అపవాది చెప్పు, ఏమంటావంటే, అపవాది నువ్వు సమస్య నాకు కాదు తీసుకురావాల్సిన లేదు, ఎందుకంటే నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావని చెప్పు. అర్థమైందా? దేవుని బిడ్డలకు అపవాది ట్రబుల్ తీసుకురావడం అంటే అర్థం ఏంటంటే వాడు రాంగ్ అడ్రస్కి వచ్చాడని అర్థం. చెప్పాలి వాడికి, నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావని చెప్పండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను. ఇంకోటి అంటే, అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతను కనపరచను. స్టార్టింగ్లోనే చెప్పాను, వీ మస్ట్ నో హిజ్ నేమ్ అండ్ ఆల్సో వీ నీడ్ టు నో ద power of his name. It's very important. Knowing the name is okay, it's good, but at the same time we need to know the power of his name. ఆయన నామమును, ఆయన నామములోనిటువంటి శక్తిని ఎరిగినటువంటి వారుగా ఉండాలి. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే దయ్యాలు పారిపోతాయి. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే రోగులు బాగుపడతారు. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే మరి భయంకరమైనటువంటి పరిస్థితులు మాయమైపోతాయి. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే చనిపోయినటువంటి వారు కూడా లేస్తారు. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. God can perform anything when we use His name, when we utter His name, by knowing the power of His name. ఆయన నామాన్ని, ఆయన నామం శక్తిని కలిగి మాట్లాడినట్లయితే దేవుడు మనతో కూడా అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్యకార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో రాయబడింది, అదేదనగా నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను అనున్నదయే. గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడుచున్నటువంటి వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. గనక ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో అదే అభిషేకం మన మీద ఉంచాడు. గనక అభిషేకంతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. I don't know whether you are enjoying my message or not, but as I am preaching, I am enjoying my message because I can sense the presence of God. As I am sitting here as a man of God, really I can enjoy the presence of God. I am sitting under the presence of the Almighty God. Oh hallelujah, ribala shaba savandara lekebere lekebi stine korolo sandara lekaba ba 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 ba. My Lord Jesus, oh hallelujah, mighty anointing, mighty anointing, mighty anointing, hallelujah, hallelujah. Right after some time I would like to pray for you as you are hearing the word of God, not only for healing. This evening I led by the Spirit to pray for the anointing, not only for healing and also as well as for anointing. దేవుడు ఒక గొప్ప అభిషేకాన్ని మీ మీదకి పంపబోతున్నాడు. రైట్, ఇంకేంటి? అతను నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. 15వ వచనం, అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను ఇందాక చెప్పాను, స్త్రీలైనటువంటి వారికి అతడు 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 ఉంటే కంగారు పడినక్కర్లేదు, మీరు ఆమె అని రాసుకోనండి. అర్థమైందా? ఇంకేంటి? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్, హల్లెలూయా. ఓకే, వాక్యం వింటున్నటువంటి సిస్టర్స్ కొరకు ఒకసారి చదువుతున్నాను, చూడండి. ఆమె నన్ను ప్రేమించున్నది గనక నేను ఆమెను తప్పించదను. ఆమె నా నామం నెరిగినది గనక నేను ఆమెను ఘనపరచదను. ఆమె నాకు మొరపెట్టగా నేను ఆమెకు ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను ఆమెకు తోడై ఉండేదను. ఆమెను విడిపించి ఆమెను గొప్ప చేసేదను.
దీర్ఘాయువు చేత ఆమెను తృప్తిపరచదను, నా రక్షణ ఆమెకు చూపించదును. ఓకే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం పురుషులైనటువంటి వారికి మాత్రమే కాదు, స్త్రీలైనటువంటి వారికి కూడా క్రీస్తు యేసునందు పురుషుడని, స్త్రీ అని, యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, అందరము క్రీస్తునందు ఒక్కటై ఉన్నాం గనక రిమెంబర్ వీ హ్యావ్ సెక్యూరిటీ ఇన్ క్రైస్ట్. ఆయనలో మనము మరి భద్రపరచబడినటువంటి వారుగా ఉన్నాం, లేక ఆయనలో మనము కాపుదల కలిగినటువంటి వారుగా ఉన్నాం. When we have in Christ Jesus in our personal life, no question of having the insecurity. Because we are being secured in Christ Jesus. ఆయనలో మనం భద్రపరచబడినటువంటి వారుగా ఉన్నాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థించే సమయంలో మీ ప్రియులైనటువంటి వారిని గుర్తు చేసుకోనండి. హాస్పిటల్స్లో ఎవరైతే ఉన్నారో వారిని గుర్తు చేసుకోనండి. మీ ప్రియులైనటువంటి వారిని గుర్తు చేసుకోనండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. ఈ సమయంలో ప్రార్థన ఆషామాషా ప్రార్థన కాదు. ప్రభు మన ముందున్నాడు. యేసయ్య మన మధ్య ఉన్నాడు. యేసయ్య సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు కనుక let us pray and intercede in the presence of God. Thank you, Jesus. Right after that, I would like to pray for the impartation of the Holy Spirit. I would like to pray for the impartation and for the anointing. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. నజరేసు క్రీస్తు నామములో మీ శక్తిని వేడుకుంటున్నాం, మీ బలాన్ని వేడుకుంటున్నాం, మీ ప్రభావాన్ని వేడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. కమ్ హోలీ స్పిరిట్, ఐ నీడ్ ది. కమ్ స్వీట్ స్పిరిట్, ఐ ప్రైజ్. ప్రభువా మీ స్తోత్రాలు, మీకు వందనాలు నాయన. అయ్యా మా మధురమైనటువంటి దేవుడా, మా మధురమైనటువంటి పరిశుద్ధాత్మ మీరు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. మీ సన్నిధికై స్తోత్రాలు, మీ ప్రసన్నతకై స్తోత్రాలు, మీ బలముకై స్తోత్రాలు, మీ అభిషేకంకై స్తోత్రాలు. నజరేసు క్రీస్తు నామములో మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఎవరైతే మా తండ్రి ఇన్ఫెక్షన్స్ చేత బాధపడుతున్నారో, ఎవరైతే కోవిడ్-19 వైరస్ చేత బాధపడుతున్నారో, ఎవరైతే కరోనా వైరస్ చేత బాధపడుతున్నారో, యేసు నామములో సంపూర్ణమైన విడుదల కలును గాక. యేసు నామములో మహాగణుడా మీ కార్యం జరిగించండి. మీ శక్తిని వేడుకుంటున్నాం, మీ బలాన్ని వేడుకుంటున్నాం, ప్రభావాన్ని వేడుకుంటున్నాం. అయ్యా మా ప్రభా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ కృప మా తండ్రి జీవము కంటే ఉత్తమమైనది నాయన. మీ స్తోత్రాలు, మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. Yes Lord, thy loving kindness is better than life, Father. We praise thee and thank thee. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ జీవాన్ని వేడుకుంటున్నాం. ఎవరైతే స్వస్థత కొరకు నాయన ఎదురు చూస్తున్నారో, లార్డ్, those who are waiting, Lord, to receive healing, Lord, in the name of Jesus, as they are hearing the word of God, as they are participating in this live service, let them receive divine healing in the name of Jesus. యేసు నామములో, యేసు నామములో ప్రభువా మీ నామాన్ని మాత్రం కాదు, మీ నామము యొక్క శక్తిని ఎరిగిన వారుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మా తండ్రి నాయన, ఈ లైవ్ సర్వీస్లో పాల్గొనేటువంటి వారి కొరకు మాత్రమే కాదు, బిడ్డలు మా తండ్రి ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరి కొరకైతే కన్నీళ్లు కారుస్తున్నారో, ఎవరికైతే మా తండ్రి వేడుకుంటున్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా కనికరించండి, కనికరించండి, కనికరించండి. లార్డ్, హ్యావ్ మర్సీ ఆన్ దెమ్ లార్డ్, హ్యావ్ మర్సీ ఆన్ యువర్ పీపుల్ లార్డ్, హ్యావ్ మర్సీ ఆన్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మా ప్రభువా పడకలు వదిలేసిన ఆయన హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ చేయి, క్షేమకరంగా ఇళ్ళకు వెలుదురు గాక. రిబాల షమారల కబోరుల స రిస్టన కోరుల సభ రిఖన కరల స్యంద రిఖన మోఖరుల స రిబాల షబా స్యంద బాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా.
మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. సర్వశక్తిమంతుడా, 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 మీ స్తోత్రాలు నాయన. మేము ఏ మనుష్యుని దగ్గర విచారించట్లేదు, ఎవరి దగ్గర అడగట్లేదు నాయన. మీ సన్నిధికి మేము వచ్చాం, మీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం, మీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం నాయన. మీ కార్యం జరిగించండి, బలపరచండి. అపవాది యొక్క కార్యాలను నిర్వీర్యం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. We cancel every kind of evil works, every kind of plan of the devil. We cancel it in Jesus' name. We cancel evil plans and evil strategy in the name of Jesus. కేవలం మీ చిత్తం, మీ ఉద్దేశము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుగాక. మహోన్నతుడా, మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందిన ఆయన. బిడ్డలు ఎంతమంది అయితే మా తండ్రి విరిగి నలిగిన హృదయాలతో కన్నీళ్లు కారుస్తున్నారు, వారి కన్నీరంతా నాయన, వారి దుఃఖమంతా ఆనందముగా మార్చబడుగాక. Lord, I pray for your children as they are mourning in your presence, Master God. As they are mourning, I pray that every kind of mourn has to turn into joy in the name of Jesus. యేసు నామములో మహోన్నతుడా, మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ జీవాన్ని వేడుకున్న శక్తి వేడుకుంటాం మా తండ్రి. ఈ దినాన మాత్రం స్వస్థత కొరకు మాత్రమే కాదు, అభిషేకం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని నింపండి నాయన. నింపండి, 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 అభిషేకించండి, అభిషేకించండి. బలమైన అభిషేకం వారి మీదకి వచ్చునుగాక. ఇప్పుడే ఈ క్షణమందే బలమైన అభిషేకం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో అభిషేకము నాయన. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఉన్నటువంటి అభిషేకము, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి అభిషేకము, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి అభిషేకము బిడ్డల మీదకి వచ్చును గాక, మీ ప్రజల మీదకి వచ్చును గాక. మీ కార్యం జరిగించను మా తండ్రి. హల్లెలూయా. అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరినైనా చక్కగా భాషలు మాట్లాడి మీ నామమును స్తుతించుదురు గాక. మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందమని ప్రార్థన విన్నందుకే స్తోత్రాలు. మా అభిషేకమా, మా దుర్గమా, మీకు స్తోత్రాలు. జవాబు దయచేసినందుకే వందనాలు. యేసు శక్తి కలిగిన నామములో ప్రతి కలవరాన్ని, భయాన్ని తీసివేస్తూ మీ సమాధానమును, సంతోషమును, ధైర్యమును, విశ్వాసమును వేడుకుంటూ యేసు నామమున ప్రార్థన విన్నందుకాయ స్తుతిస్తున్నాము తండ్రి. దేవుని ప్రజలందరూ బిగ్గరగా ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్, గాడ్ బ్లెస్ యు ఆల్. రేపటి రోజున ఇదే సమయానికి, రేపు సండే, రేపు లేదు, సోమవారం రోజున సాయంకాలము ఇదే సమయాన్ని మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభువు తన యొక్క కాపుదల్లో మిమ్మల్ని భద్రపరచునుగాక. ఆయన యొక్క ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ ఈవినింగ్. ఆమేన్.